తమిళ నటుడు విశాల్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు మరొకసారి తెరపైకొచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఏదైతే విశాల్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కూడా ప్రేక్షకులు తనకి సినిమా ద్వారా ఎంతో ఆదరించారని, ఎంతో ప్రేమించారని, ఈ ప్రేమను కూడా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత తనపైన ఉందంటూ కూడా దాంట్లో మాట్లాడుకు రావడం జరిగింది. అయితే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అవి తను విశాల్ కూడా రాజకీయంలోకి రాబోతున్నారనే వార్తలు మరింత అంటే ముందుకు రాబోతున్నాయని అనుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా విశాల్ గతంలో కూడా ఒక తమిళనాడులోని అటు ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి ప్రయత్నించారు. అయితే దాని తర్వాత కూడా రాజకీయాల్లోకి తను వస్తున్నారని కూడా ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా అంటే ఈ మాటలు మనం చూడొచ్చు. తను మాట్లాడిన విధానం కావచ్చు, అంటే ప్రజల సేవలో ముందు ఉండాలంటూ కూడా తన అభిమానులకు పిలుపునిచ్చినటువంటి మాటలు కూడా తను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు సూచన అంటూ కూడా చాలామంది దీనిపైన మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా చూసాం, అటు తమిళనాడులో అటు విజయ్ దళపతి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కొక్కరు అంటే చాలా వరకు కూడా అటు ప్రజల సేవలో ముందుకు వస్తున్నారు. అయితే నిన్న చూసుకున్నట్లయితే అటు నటుడైనటువంటి ధనుష్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారని కూడా అటు వార్తలు వినబడినటువంటి సందర్భంలో దాని తర్వాత విశాల్ కూడా బహిరంగ సభలో ఈ విధంగా మాట్లాడడము, ప్రజాసేవలో ముందుండాలని, ప్రజలు తనకు తిరిగి ఏదైతే ప్రేమని అభిమానాన్ని ఇచ్చారో దాన్ని తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత తనపైన ఉందంటూ కూడా తను మాట్లాడడం పట్ల కూడా ఇప్పటికీ అంటే తను రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే అంశం పై కూడా ఇప్పుడు తెరపై వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా తమిళనాడులో ఎలాంటి అంటే చాలా వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలైనా సరే అటు విశాల్ పాల్గొంటూ ఉంటారు. గతంలో తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు కూడా తను ప్రజల దగ్గరికి వచ్చి తన భావోద్వేగాలను ప్రజలతో పంచుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అటు విశాల్ కావచ్చు, విశాల్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా చాలా వరకు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు చూసుకున్నట్లయితే అటు సినిమా రంగం నుంచి చాలా వరకు విజయ్ దళపతి రాజకీయాల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా మంది రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. చాలా వరకు ప్రజలకి దగ్గరగా ఉండాలని చూస్తున్నారు. అటు కార్యక్రమాల్లో ఏవైతే సామాజిక కార్యక్రమాలు ఉంటాయో దాంట్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి కూడా అంటే విశాల్ రాజకీయాల్లోకి వస్తారా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతానికి అంటే చాలా వరకు కూడా అటు సినీ నటులు తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు విజయ్ దళపతి గెలిచినప్పుడు టీవీకే పార్టీ విజయం అప్పుడు కూడా చాలామంది చూసామంటే విజయ్కి చాలామంది సపోర్ట్గా నిలిచారు. చాలా వరకు కూడా సపోర్ట్ని ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అంటే వీళ్ళంతా కూడా విజయ్కి సంబంధించి విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళంతా కూడా రాజకీయాల్లోకి వస్తున్నారనే ఊహాగానాలు కూడా చాలా వరకు తెరపైకి వస్తున్నాయి. దీనిపైన కూడా ఎవరు కూడా ఇప్పటివరకు అంటే క్లారిటీ ఇవ్వట్లేదు. చాలా వరకు కూడా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా అటు సినిమా రంగానికి సంబంధించిన వారు కూడా చాలా వరకు అటు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. చాలా వరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమమే చేశారా లేదంటే రాజకీయంలోకి వచ్చే ఆలోచన ఏదైనా ఉందా అనే దానిపైన అయితే వాళ్ళు ఇంకా అధికారికంగా ప్రకటించాలి. ప్రకటించిన తరువాతే తను రాజకీయంగా వస్తారా లేదా అని తెలియాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.